Okay. Good morning, friends. Yesterday's class లో మనము what is soft page optimization చూసాము. ఇంకా how to gain a quality backlink. ఓకే, క్వాలిటీ బ్యాక్లింక్ అంటే ఏంటో చూసాము. ఇంకా what is domain authority, page authority. ఇంకా డొమైన్ అథారిటీ కానీ పేజ్ అథారిటీ కానీ ఎక్కువ ఉండే సైట్స్ నుంచి మనం బ్యాక్లింక్స్ తెచ్చుకుంటే మనకు SEO బాగుంటుంది అనేది కూడా అనుకున్నాం. సో మనం బ్యాక్లింక్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ క్లాస్ లో చూసుకుందాం. Okay, what is off page optimization? What is off page optimization? Respond. Optimizing our website within the website. Okay, optimizing within the website is known as on page optimization. Off page optimization ante if we apply some techniques outside our website. Okay, వెబ్సైట్ బయట మనం సమ్ టెక్నిక్స్ అప్లై చేసి మన వెబ్సైట్ ని SERP లో టాప్ లో తెచ్చుకుంటే దాన్ని ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. యాక్చువల్గా అయితే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ కి 70% వాల్యూ ఉంటుందండి. 70%. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ విల్ హ్యావ్ అప్ టు 25% వాల్యూ. ఇంకా ఇంకోటి సర్వర్ సైడ్ ఆర్ టెక్నికల్ ఆప్టిమైజేషన్ కి 5% వాల్యూ ఉంటుంది. కానీ సమ్ టైమ్స్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఫెయిల్ అవ్వచ్చండి. ఎందుకంటే మనం సరిగా కంటెంట్ రాయకపోవచ్చు, మనకన్నా కంటెంట్ బాగా రాసే వాళ్ళు ఉండొచ్చు. ఇంకా మనం బోల్డ్ అండ్ ఇటాలిక్స్ కానీ లేకుంటే ఇక్కడ ఇంటర్నల్ లింక్స్ ఎక్స్టర్నల్ లింక్స్ ఎక్కడన్నా మిస్ అవుతుండొచ్చు అలా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ నెవర్ ఫెయిల్స్. ఓకే, నెవర్ ఫెయిల్స్. ఇట్స్ సమ్వాట్ డిఫికల్ట్ టు గెట్ ఎ బ్యాక్లింక్. బ్యాక్లింక్స్ తెచ్చుకోవడం కొంచెం స్ట్రెన్యూయస్ ప్రాసెస్. కానీ ఇఫ్ యూ డూ ఇట్ వన్స్, అంటే మనం ఒక్కసారి ట్రై చేస్తే చేయడము చాలా హెల్ప్ అవుతుందండి. మన వెబ్సైట్ కి లాంగ్ రన్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, if we optimize outside our website, okay, if we apply some techniques or take some measures outside our website in order to bring our website on top of SERP, okay, is known as off page optimization. మన వెబ్సైట్ బయట మనం some techniques కానీ measures కానీ తీసుకొని మన వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ లో టాప్ వచ్చేలాగా చూసుకుంటే దాన్ని మనం ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అని అంటాం. Okay, actually there are 17 techniques in off page optimization. Okay, ఇవన్నీ ఆ 17 టెక్నిక్స్ అండి. కెన్ యూ సీ దెమ్? డైరెక్టరీ సబ్మిషన్, బ్లాగ్ కమెంటింగ్, వెబ్ 2.0 సైట్స్, సోషల్ బుక్ మార్కింగ్, ఇమేజ్ సబ్మిషన్, వీడియో సబ్మిషన్, ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్, డాక్యుమెంట్ సబ్మిషన్, క్లాసిఫైడ్ సబ్మిషన్, ఫారం పోస్టింగ్, Q&A means question and answers. Okay, article submission, guest blogging, QR code, business reviews, profile creation or press release, and Google My Business. Okay, ఇవన్నీ కూడా 17 ఆఫ్ పేజ్ SEO టెక్నిక్స్. ఇవన్నీ చూస్తాం మనము. ఐ విల్ నాట్ స్టఫ్ ఆన్ యూ. ఓకే, అన్ని స్టఫ్ చేయండి అండి. ఐ విల్ సే సమ్ ఆఫ్ దెమ్ టుడే. ఓకే, ఈ రోజు కొన్ని చూస్తాం. ఓకే, లెట్ స్టార్ట్ విత్ డైరెక్టరీ సబ్మిషన్. Okay, what is this directory submission? ఇక్కడ ఈ డైరెక్టరీ సబ్మిషన్ లో మనము వేరే వెబ్సైట్స్ ని రిక్వెస్ట్ చేసుకుంటామండి. ఏమని? మా వెబ్సైట్ కు ఒక బ్యాక్ లింక్ ఇవ్వండి అని మనం వేరే వెబ్సైట్ లో రిక్వెస్ట్ చేసుకుంటాం. వేరే వెబ్సైట్స్ కి ఎక్కడ ఎక్కడ ఏ వెబ్సైట్స్ కి చేస్తాం? ఓకే, దీస్ వెబ్సైట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సమ్ డైరెక్టరీస్. ఓకే, దీస్ ఆర్ సిమిలర్ టు ఫోన్ డైరెక్టరీస్ అండి. ఫోన్ డైరెక్టరీస్ లో ఎలా నెంబర్స్ ఉంటాయో ఇటువంటి డైరెక్టరీస్ లో సమ్ వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. అటువంటి డైరెక్టరీస్ కి వెళ్ళి మనము మన రిలవెంట్ కేటగిరీని చూస్ చేసుకొని నా పేజ్ ఇది, నా వెబ్సైట్ కి మీరు బ్యాక్ లింక్ ఇవ్వండి అని మనం రిక్వెస్ట్ చేసుకుంటాం అనమాట. హియర్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ డైరెక్టరీ సబ్మిషన్. ఓకే, దిర్ ఆర్ మెనీ డైరెక్టరీ సబ్మిషన్ వెబ్సైట్స్. ఓకే, బిఫోర్ ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్. గూగుల్, యాహూ ఇలాంటివన్నీ లేక ముందు ఇవన్నీ మనము యూస్ అవుతుంది అండి. బట్ నో వన్ ఈస్ యూసింగ్ దట్, బట్ దీస్ ఆర్ అ గుడ్ వే ఆఫ్ గెయినింగ్ బ్యాక్ లింక్స్. ఓకే, చూద్దాం ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్. ఓకే, డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ చాలా ఉంటాయి. 300, 400 అలా చాలా ఉంటాయి. యాజ్ మెనీ యాజ్ వీ కెన్. ఓకే, మనము చేయగలిగినన్ని దాంట్లో మనము సబ్మిట్ చేస్తాం వెబ్సైట్ ని. చూడండి, డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని ఉంటుంది. గూగుల్కి వెళ్ళాలన్నా సెర్చ్ చేయండి, లేకపోతే యూ కెన్ గో ఫర్ ODMT. ఓకే,
Okay, see ఇలా 2300 ప్లస్ డైరెక్టరీ సబ్మిషన్ వెబ్సైట్స్ ఉన్నాయంట చూడండి. ఎన్ని దానిలలో చేయగలిగితే అన్ని దానిలలో చేయండి. ఓకే, ఒక 1 or 2 మనం చేసి చూద్దాము. సి దిస్ ఆర్ ఆల్ లిస్ట్. ఓకే, ఏ టైప్ ఆఫ్ లింక్ వాళ్ళకి మనకి ఇస్తారని కూడా చెప్తున్నారు. సి ఎస్టర్డే మనం చూసాం కదా, డూ ఫాలో లింక్ అంటే ఏంటి, నో ఫాలో లింక్ అంటే ఏంటి అనేది. డూ ఫాలో లింక్ లో మనకు లింక్ జ్యూస్ కూడా వస్తుంది. ఈ డూ ఫాలో లింక్స్ అనేటివి మనం బ్యాక్ లింక్ గా కూడా కౌంట్ చేసుకుంటాం. రైట్, we read it yesterday. Yes, yes, please respond. Yes, ma'am. Yes, Yes, these are ma'am. all various okay, these are all various directory submission sites చాలా ఉంటాయండి. మన ఓపిక ఉన్నంత వరకు you can do that. Okay, I'm choosing this thing. Okay, currently something I'm choosing one of the websites. లేదంటే మీరు ODMT కి వెళ్ళి search here. Okay, మీరు క్లిక్ చేసి search for directory submission. Okay, మీకు లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. వాట్ ఈస్ డైరెక్టరీ సబ్మిషన్, దానివల్ల యూసెస్ ఏంటి అని కూడా మీరు చూడొచ్చు. దిస్ ఆర్ ఫ్రీ. ఓకే, దిస్ ఆర్ ఫ్రీ. సి వాట్ ఈస్ ద డైరెక్టరీ సబ్మిషన్ ప్రాసెస్ ఆఫ్ రిక్వెస్టింగ్ సమ్ వెబ్సైట్స్. ఓకే, దీస్ వెబ్సైట్స్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ సమ్ డైరెక్టరీస్. ఓకే, ఈ వెబ్సైట్స్ అన్ని కొన్ని డైరెక్టరీస్ లో రిజిస్టర్ అయింటాయండి. వి రిక్వెస్ట్ దెమ్ టు గివ్ అవర్ వెబ్సైట్ ఎ బ్యాక్ లింక్. ఓకే, ఇట్లా కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడొచ్చు. దిస్ ఆర్ టాప్ 10 ఇట్ సీమ్స్. ఓకే, ఇవన్నీ కూడా టాప్ 550 HR హై PR అండ్ DS డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ మీన్స్ టాప్ 50 పేజ్ ర్యాంక్ అండ్ డొమైన్ అథారిటీ ఉండే సైట్స్. ఓకే, మనకు డొమైన్ అథారిటీ ఎక్కువ ఉండే సైట్స్ నుంచి బ్యాక్ లింక్ అనేది వస్తే మనకు కూడా పేజ్ ర్యాంక్ అనేది పెరుగుతుంది. సైమల్టేనియస్ గా SCRP ర్యాంక్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ వీ గెట్ ఎ హై లింక్ యూస్. ఓకే, ఎక్కువ లింక్ యూస్ వస్తుంది. రైట్, ఐఎమ్ గోయింగ్ టు దిస్ థింగ్. ఓకే, చూడండి ఇది వన్ ఆఫ్ ది డైరెక్టరీ. ఓకే, ఈ డైరెక్టరీలో వేరియస్ కేటగిరీస్ ఉంటాయండి. చూడండి, వెబ్సైట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బేస్డ్ ఆన్ కేటగిరీ. ఇప్పుడు మనము ఏ కేటగిరీలో పడితే ఆ కేటగిరీలో రిజిస్టర్ చేసుకోవచ్చా చెప్పండి. బ్యాక్ లింక్స్ మనము ఎట్లాంటి వెబ్సైట్స్ నుంచి తెచ్చుకోవాలి? మన సైట్ కి అవసరమైనటువంటి వాటి నుంచి ఎస్, మన సైట్ కి రిలవెంట్ ఉండే వెబ్సైట్స్ నుంచి మనము బ్యాక్ లింక్ తెచ్చుకోవాలి. సో క్వాలిటీ ఇంపార్టెంట్ అని నేను చెప్పుకున్నాము. రైట్, వి గో ఫర్ సంథింగ్. చూద్దాం, నా సైట్ కి రిలవెంట్ ఏదో, నాది డిజిటల్ మార్కెటింగ్ సైడ్ అనుకున్నామండి. ఓకే, లెట్స్ గో ఫర్ దిస్ ఇంటర్నెట్. దానికి చూడండి, ఇక్కడ SEO SEM అనేది ఉంది, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది. మీకు ఒకవేళ మీ వెబ్సైట్ ఏదైనా బిజినెస్ కి రిలేటెడ్ ఉన్నా కూడా ఇక్కడ వచ్చి సబ్మిట్ చేసుకోవచ్చు అండి. ఓకే, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, లైక్ ఏమన్నా సేల్ చేస్తున్నారు మీరు, క్లాతింగ్ కానీ అలా ఎనీథింగ్. ఓకే, స్పోర్ట్స్, బ్లాగ్స్, ఏదైనా కూడా. ఓకే, నేను ఇప్పుడు ఇంటర్నెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండి. చూడండి, దీంట్లో కూడా మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, యూ కెన్ చూస్ దో సబ్ కేటగిరీస్. ఒకవేళ మీరు ఇంటర్నెట్ గురించి బ్లాగ్స్ రాస్తున్నారు అనుకోండి, బ్లాగ్స్ చూస్ చేసుకొని మీరు సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంది. ఓకే, మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే, నాకు ఇంటర్నెట్ ఓకే, నేను జస్ట్ సబ్మిట్ యువర్ వెబ్సైట్ కి వెళ్తున్నాను అండి. చూడండి, ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ వెబ్సైట్ టైటిల్. ఓకే, వెబ్సైట్ టైటిల్. ఇక్కడ వాళ్ళు కొన్ని కండిషన్స్ ఇస్తున్నారు, చదవండి ఆ కండిషన్స్. యాక్చువల్ గా ఇది చాలా ఈజీ అండి డైరెక్టరీ సబ్మిషన్. జస్ట్ మన వెబ్సైట్ లింక్, వెబ్సైట్ నేమ్ ఇచ్చి సబ్మిట్ చేసేసుకోవచ్చు. సి mention the company or website name in the title. Okay, company or website name antunaru. Okay, I'm giving it as some. Okay, what should I give? I give it as some ODMT Telugu. Okay, ODMT Telugu. Okay, నా వెబ్సైట్ నేమ్ ఇది ఇస్తున్నానండి. ఇప్పుడు నాది వెబ్సైట్ URL అడుగుతుంది. ఓకే, okay, do not submit any site that redirects to another address. Okay, ఒక URL పెట్టి ఆ URL క్లిక్ చేస్తే వేరే సైట్ కి రీడైరెక్ట్ అవుతుంటే అలాంటి URLs ఇవ్వకని చెప్తుంది. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ODMT తెలుగు. నేను ఒకటి సబ్మిట్ చేస్తాను. Control+C. ఓకే, సి ఐఎమ్ సబ్మిటింగ్ దిస్. నేను ఇక్కడ URL ఇస్తున్నాను అండి. ఓకే, నెక్స్ట్ ఇట్స్ ఆస్కింగ్ ఫర్ అన్ ఈమెయిల్ ID. ఓకే, ODMT తెలుగు @gmail.com. Okay, my recording is okay.
it's asking for site description. Okay, don't use all caps or lowercase. Okay, don't use promotional language. Normal ga రాయండి అని చెప్తుంది. We reserve the right to edit the description. Okay, మాకు రైట్ ఉంది డిస్క్రిప్షన్ ఎడిట్ చేసుకోనికి. ఓకే, while they give a link they might edit. ఓకే, మన వెబ్సైట్ నేమ్ URL మన ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే మన ఈమెయిల్ కి ఒక మెసేజ్ వస్తుందండి. ఏమని యువర్ డైరెక్టరీ గాట్ సబ్మిటెడ్. ఓకే, మన వెబ్సైట్ సబ్మిట్ అయింది, ఇంకో లింక్ ఇస్తామనేది ఒక మెయిల్, రిటర్న్ మెయిల్ వస్తుంది. లెట్స్ రైట్ సమ్ డిస్క్రిప్షన్. సైట్ గురించి రాస్తాము. We will be giving all the information related to digital marketing. Okay, something I'm writing. Okay, write appropriate and relevant information. వాళ్ళు ఇది చెక్ చేసి యాక్సెప్ట్ చేస్తారు. మన వెబ్సైట్ వచ్చి వీళ్ళు చెక్ చేస్తారు. Related to digital marketing. We also provide some training services. Okay, training services in Telugu. Okay, ఇలా some content రాయండి. Write for up to ఒక 3-4 lines genuine గా content రాయండి. Okay, write some site description. See, free, sponsored review, featured review, featured review. Okay, see, ఇక్కడ కొన్ని ఉన్నాయి. నిన్న మనం చెప్పుకున్నాం, మనము 3 ways లో, ఓకే, 3 ways మనం బ్యాక్ లింక్స్ తెచ్చుకోవచ్చు అని. వాట్ ఆర్ దే? దే ఆర్, వన్ ఈస్ ఫ్రీ, సెకండ్ వన్ ఈస్ పెయిడ్, అండ్ థర్డ్ వన్ ఈస్ రెసిప్రోకల్. ఓకే, చూడండి, ఈ 3 టెక్నిక్స్ లో మనం తెచ్చుకోవచ్చు బ్యాక్ లింక్స్ చెప్పుకున్నాము. ఓకే, లెట్స్ గో ఫర్ సి దిస్. ఓకే, లెట్స్ సీ దిస్. చూడండి, ఫ్రీ రివ్యూ అని అడుగుతుంది. ఓకే, మీన్స్ ఫ్రీ అంటే ఫ్రీగా ఇస్తాం బ్యాక్ లింక్ అంటుంది. సెకండ్ థింగ్ స్పాన్సర్డ్ రివ్యూ. ఓకే, స్పాన్సర్డ్ అంటే మీరు పే చేయండి మేము ఇస్తామంటుంది. ఫర్ లైఫ్ టైమ్ దే విల్ గివ్ ఏ బ్యాక్ లింక్ ఇట్ సీమ్స్. అండ్ చాలా త్వరగా రివ్యూ చేస్తారంట మన థింగ్ ని. సో వీఆర్ పేయింగ్, రైట్? చాలా త్వరగా చూస్తారంట, విత్ ఇన్ 2 business days చూస్తారంట. అదర్ థింగ్ ఈజ్ ఫీచర్డ్ రివ్యూ. ఓకే, రివ్యూడ్ విత్ ఇన్ 2 business days ఇట్ సీమ్స్. వస్తే బేస్డ్ ఆన్ పేమెంట్. ఒకవేళ మీరు $49 పే చేస్తే ఇలా ఇస్తారంట. ఒకవేళ $35 పే చేస్తే విత్ ఇన్ 2 business days దే విల్ రివ్యూ ఇట్ సీమ్స్. ఓకే, ఓకే, $17 పే చేస్తే ఇయర్లీ, మీన్స్ ఇయర్లీ యూ హ్యావ్ టు పే $17 సంథింగ్. ఓకే, విత్ ఇన్ 2 business days రివ్యూ చేస్తారు. పే చేస్తే తొందరగా అవుతుంది. ఫ్రీ కదండి, డోంట్ గో ఫర్ స్పాన్సర్డ్ ఆర్ ఎనీ పేమెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. గో ఫర్ ఫ్రీ ఇట్ సెల్ఫ్. ఓకే, బట్ ఇట్ మై టేక్ సమ్ టైమ్. ఓకే, ఫ్రీ కదా, కొంచెం లేట్ గా రివ్యూ చేస్తారు. ఓకే, ఇట్స్ ఓకే ఫర్ us. ఓకే, అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ టైపింగ్ దిస్ క్యాప్చా కోడ్. ఓకే, should I give space for typing? RID. Okay, I'm clicking on submit and correct captcha. Okay. Okay, I think I have to give it extra space. Again, incorrect captcha. కొత్తది పెట్టుకోండి. See, thanks for your submission. Submit అయిపోయింది నా రిక్వెస్ట్ అనేది. One of our editors will review your submission. Means they'll come to our website. Okay, మన వెబ్సైట్ కి వచ్చి మనం ఇచ్చిన డిస్క్రిప్షన్ కరెక్ట్ కాదో చెక్ చేసుకుని, if they feel it as genuine and it is okay, they'll give us a backlink. Okay, okay, this is how to get a backlink from directories. Okay, చాలా డైరెక్టరీస్ ఉన్నాయండి. Go for doing all of this. Okay, కొంచెం కష్టమే, బట్ అట్లీస్ట్ go for 10 to 20. ఓకే, ఓకే, మీరు ఇది లాంగ్ రన్ లో చాలా హెల్ప్ అవుతుందండి ఇట్లా బ్యాక్ లింక్స్ రావడం వల్ల. అందులో వీటన్నిటికీ చాలా హై డిఏపిఏ ఉంటాయి. చాలా ఓల్డ్ వెబ్సైట్స్ కదా ఇవన్నీ. సో ఇట్లాంటి వెబ్సైట్స్ బ్యాక్ లింక్ వస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ us. ఓకే, రైట్. దిస్ ఇస్ నోన్ యాజ్ డైరెక్టరీ సబ్మిషన్. డైరెక్టరీ సబ్మిషన్ లో మనం కొన్ని వెబ్సైట్స్ ని రిక్వెస్ట్ చేస్తాం అనమాట, మనకి బ్యాక్ లింక్ ఇవ్వమని. దోస్ వెబ్సైట్స్ విల్ బి ప్రెసెంట్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ డైరెక్టరీస్. Okay, now let's go for the second thing. Okay, it's known as blog commenting. Okay, okay, let's see what is this blog commenting. Okay, మనం చాలా బ్లాగ్స్ చూసింటామండి.
ఎట్ ది ఎండ్ లో కమెంట్ సెక్షన్ ఎప్పుడైనా గమనించారా మీరు? హ్యావ్ యూ సీన్ సచ్ థింగ్స్? కమెంట్ సెక్షన్ ఎప్పుడైనా చూసారా ma'am. అండి? కింద లాస్ట్ లో ఉంటది లాస్ట్ లో ఉంటది. సి దిస్ ఈస్ ఎ కమెంట్ సెక్షన్. ఇందాక యశ్వంత్ రాసిన సైట్ లో కూడా మనకు కమెంట్ సెక్షన్ ఉంది. మీన్స్ మనం సపరేట్ గా దీన్ని ఏ ప్లగిన్ వాడనక్కర్లేదు. వర్డ్ ప్రెస్ లో డైరెక్ట్ గా మనకు కమెంట్ సెక్షన్ అనేది వచ్చేస్తుందండి. ఓకేనా? ఓకే, ఈ కమెంట్ సెక్షన్స్ ఓకే ఇన్ దీస్ గో ఫర్ సమ్ బ్లాగ్స్. ఓకే, రిలేటెడ్ బ్లాగ్స్ కి వెళ్ళండి. యూజువల్లీ గో ఫర్ దెన్. లేకుంటే ఏదైనా బ్లాగ్ సైట్స్ కి వెళ్ళండి. లీవ్ ఏ రిప్లై కానీ లీవ్ ఏ కమెంట్ అనే సైట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి జెన్యున్ గా రీడ్ దేర్ ఆర్టికల్స్. ఓకే, వాళ్ళు రాసిన ఆర్టికల్ కానీ వాళ్ళు రాసినది ఏమన్నా ఉంటే జెన్యున్ గా చదవండి, దాన్ని రాసి ఓకే చదివాక జెన్యున్ గా గివ్ ఏ రిప్లై. ఓకే, జెన్యున్ గా పాజిటివ్ రిప్లై అనేది ఇవ్వండి. వాళ్ళకి నచ్చితేనే మన కమెంట్ వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఓకే, ఇఫ్ దే డిస్ప్లే అవర్ కమెంట్ మనకు ఒక వెబ్సైట్ నుంచి మనకు ఒక బ్యాక్ లింక్ వచ్చినట్టు. రైట్, లెట్స్ సీ హౌ టు డూ దట్. యూ కెన్ ఆల్సో సీ బ్లాగ్ కమెంటింగ్ sites. Okay, these are all various blog commenting sites. Okay, you can get high quality backlinks. Okay, and okay, type of blog commenting. Okay, కొన్ని sites కి ఉండొచ్చు, కొన్ని sites కి ఉండకపోవచ్చు. This comment section అనేది go for websites which have this comment section. Okay, these are all various blog commenting sites. Okay, ఇవన్నీ various blog commenting sites అండి. ఓకే, అందులో బ్లాగర్ అనేది బాగా ఫేమస్. యూ ఫైండ్ ఇట్ అవుట్, ఇట్ ఈస్ ఓకే. అది చాలా బాగుంటుందండి. దానికి కాపీ బ్లాగర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్ ఆల్సో. లెట్స్ గో ఫర్ సర్చ్ ఇన్ గూగుల్. ఓకే, సి వీటి డొమైన్ అథారిటీ కూడా ఇస్తున్నారు. 87, 73, ఓకే 69 ఇలా ఇస్తున్నారు. ఐ విల్ గో ఫర్ కాపీ బ్లాగర్. ఓకే, కాపీ బ్లాగర్కి వెళ్తాను నేను. Okay, let's click on this. Okay, you write genuine reviews. Okay, genuine ga reviews రాయండి. Okay, usual on the path to the breakthrough Christmas process. ఓకే, చదవండి. వీళ్ళు రాసిన కంటెంట్ చదివి జెన్యున్ గా రిప్లై ఇవ్వండి. ఇఫ్ ఎవరైనా ఒకవేళ మనం ఏదో వీడు ఫ్లూక్ గా రాశాడు మన బ్యాక్ లింక్ కోసం అని అనుకుంటే ఎవరైనా ఇస్తారా మనకి బ్యాక్ లింక్? సో దిస్ ఆర్ ఆల్ వేరియస్ కమెంట్స్. దిస్ ఆర్ ఆల్ వేరియస్ కమెంట్స్. ఓకే, ఓకే, ఇక్కడ ఇలాంటి సైట్స్ లో మనం కమెంట్ చేయొచ్చు. చూడండి, ఇదంతా నువ్వు రాసిన కంటెంట్. యూ కెన్ రీడ్ ఇట్, గివ్ ఏ కమెంట్. Let's see there is a comment section or not. Okay, see this article comments are closed. It seems you have to go for another article. Okay, they are allowing only some comments, I think. Okay, konni comments వాళ్ళు allow చేస్తున్నారు. Let's see at least this one. ఓకే, అలా వెబ్సైట్స్ గూగుల్లో సర్చ్ చేసుకొనైనా వెళ్ళండి. లేకపోతే కెన్ గో ఫర్ అనదర్ థింగ్స్. దిస్ ఆర్టికల్స్ కమెంట్స్ ఆర్ లెట్స్ డూ సంథింగ్. ఓకే, చూడండి, ఇప్పుడు మీరు మీ రిలేటెడ్ వెబ్సైట్స్ లో ఓకే నా డిజిటల్ మార్కెటింగ్, సో నా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వెబ్సైట్స్ లోనే నా కమెంట్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే కమెంట్ వాళ్ళు డిస్ప్లే చేసినప్పుడు యూజర్స్ ఎవరైనా చూసి క్లిక్ చేశారు అనుకోండి, నాది కూడా డిజిటల్ మార్కెటింగ్ సైటే కాబట్టి వాళ్ళ సైట్కి వచ్చి నా డేటా లెర్న్ చేసుకోవడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్. ఓకే, హౌ టు సర్చ్ దట్? ఓకే, డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్స్ ఉండాలి, ప్లస్ ఆ వెబ్సైట్స్ లో నాకు కమెంట్ సెక్షన్ కూడా ఉండాలి. Let's do such things. Let's search like this. Okay, digital marketing. Let's leave a reply. Okay, leave a reply and one చూపిస్తాను. చూడండి, leave a comment. Okay, see, are you seeing? Leave a comment, leave a reply. ఓకే, అంటే వీటన్నిటిలో కూడా మనకి ఒక కమెంట్ సెక్షన్ ఉందండి. రైట్, అండర్స్టూడ్? Yes, ma'am. ఎస్, కాంటే లీవ్ ఎ కమెంట్ అని కూడా రాసుకోవచ్చు రిప్లై పేజ్ లో. ఇంకా కీవర్డ్ ఓకే డిజిటల్ మార్కెటింగ్ కదా, మీరు ఒకవేళ టెక్నాలజీ రిలేటెడ్ బ్లాగ్ అనుకోండి, సింప్లీ యూ కెన్ గో ఫర్
టెక్నాలజీ ప్లస్ లీవ్ రిప్లై. ఓకే, అలా మీరు మీ వెబ్సైట్ టాపిక్ ని బట్టి చూస్ చేసుకోవచ్చు. సి ఐఎమ్ చూసింగ్ సంథింగ్ లైక్ దిస్. ఈ వెబ్సైట్ చాలా బాగుంటుందండి, చూడండి. హౌ దే రోట్, దిస్ ఈస్ హౌ వి షుడ్ అట్రాక్ట్ కస్టమర్స్. ఓకే, చాలా బాగుంటుంది వెబ్సైట్. ఓకే, లెట్స్ గో ఫర్ రైటింగ్ సంథింగ్. ఓకే, చూడండి ఇక్కడ లీవ్ రిప్లై అని ఒక ఇచ్చాడు. చదవండి ఆర్టికల్ అని. ఫస్ట్ అబౌట్ చాట్ బాట్స్ గురించి రాస్తున్నాడు. అబౌట్ మోర్ కాంప్లెక్స్ అల్గారిథమిక్ అప్డేట్స్ మీన్స్ గూగుల్ అప్డేట్స్, పాండా అప్డేట్, పెంగ్విన్ అప్డేట్, ఇలా మనం చూస్తాం కదా, అప్డేట్స్ గురించి కూడా కొంచెం రాస్తున్నాడు ఇతను. ఎక్స్పెరిమెంట్ విత్ న్యూ సెర్చ్ ఇంజిన్స్ అండ్ కంటెంట్ టైప్స్. ఓకే, SEO is going to change big time. ఓకే, సంథింగ్. ఓకే, జెన్యున్ గా చదివి రిప్లై అనేది ఇవ్వండి. ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్. చూడండి ఇక్కడ నేమ్, ఈమెయిల్ కూడా అడుగుతున్నాడు. ఐఎమ్ గివింగ్ మై నేమ్, giving email as ODMT Telugu website. I think this is telugu.odmt. Okay, I'm choosing my website name. Okay, I'm submitting my website here. Okay, write something about your thing. Okay, అంటే ఇక్కడ కమెంట్ ఏం రాస్తాం, మీ ఆర్టికల్ మేము చదివాము, ఇట్స్ వెరీ గుడ్. ఓకే, ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అన్నట్టు కొంచెం పాజిటివ్ గా జెన్యున్ గా చదివి రాయండి. అక్కడ ఉండే కంటెంట్ చదివి దానికి రిలేటెడ్ గా రాయండి. నౌ ఐ హావ్ నో టైమ్ టు రీడ్ ఆల్ దిస్ థింగ్స్, రైట్? జస్ట్ ఓకే అట్లా రాస్తున్నా అండి. సో నాలెడ్జ్. ఓకే, చాట్ బాట్స్ కానీ అలాంటి వాటి గురించి రాస్తే ఓకే, ఈ చాట్ బాట్స్ లో చేయడం బాగుంది. లేకుంటే యూ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ అడిగి కూడా యూ కెన్ డూ దట్. ఓకే, ఓకే, రైట్. ఇలా ఒక 4 to 5 లైన్స్ రాయండి. ఓకే, కరెంట్ నేను ఏం చదవలేదు కాబట్టి హ్యావ్ టు రైట్. ఓకే, సమ్ ఫ్లూక్. ఓకే, ఫ్లూగర్ ఎవరు యాక్సెప్ట్ చేయరండి, జెన్యున్ గా ఉంటేనే రాస్తారు. ఓకే, క్లిక్ ఆన్ పోస్ట్ కమెంట్. ఓకే, enter valid name itself. We should not have some. See, duplicate comment detected. Okay, you have already said that. See, ఓకే, చూడండి ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చి రాసాను అనమాట. సో ఆల్రెడీ సేమ్ అదే కమెంట్ రాసా కాబట్టి డూప్లికేట్ కంటెంట్ అని చూపిస్తుంది. సో గివ్ ఓన్లీ అప్రోప్రియేట్ రివ్యూస్. ఓకే, ODMT తెలుగు మీద ఆల్రెడీ కొన్ని నేను సబ్మిట్ చేశాను. సో దే ఆర్ సేయింగ్ ఇట్ యాజ్ డూప్లికేట్ కమెంట్. ఓకే, సో కరెక్ట్ గా అప్రోప్రియేట్ గా రాయండి, రైట్? ఓకే, దిస్ ఈస్ అబౌట్ బ్లాగ్ కమెంటింగ్. ఓకే, మీరు కమెంటింగ్ సైట్స్ చూస్ చేసుకోవాలంటే మీ కీవర్డ్ ప్లస్ లీవ్ ఏ కమెంట్ ఆర్ మీ కీవర్డ్ ప్లస్ లీవ్ ఏ రిప్లై ఇలాంటి టైప్ చేస్తే గూగుల్లో ఏ వెబ్సైట్స్ కి అయితే కమెంట్ సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయండి. కీవర్డ్ ప్లస్ లీవ్ ఏ కమెంట్. ఓకే, మీ కమెంట్ వాళ్ళు అప్రూవ్ చేస్తే డిస్ప్లే అవుతుందండి, లేకుంటే వెబ్సైట్ ఓనర్స్ అప్రూవ్ చేయకపోతే డిస్ప్లే అవ్వదు. కీవర్డ్ ప్లస్ లీవ్ ఏ రిప్లై. ఓకే, ఇలా టైప్ చేసాం అనుకోండి, మనకు ఏ వెబ్సైట్స్ కి అయితే కమెంట్ సెక్షన్ అండ్ రిప్లై సెక్షన్ ఉంటే అది మనం యూస్ చేసుకోవచ్చు, రైట్? నౌ లెట్స్ గో టు వాట్ వెబ్ 2.0 sites. ఓకే, ఓకే, ఇప్పుడు నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఒక రకంగా నా వెబ్సైట్ కి బ్యాక్ లింక్ ఇవ్వమని. ఓకే, వై షుడ్ ఐ రిక్వెస్ట్? ఎందుకు నేను రిక్వెస్ట్ చేసుకోవాలి? నేనే ఒక 100 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకుంటాను. ప్రతి వెబ్సైట్ లో సమ్ కంటెంట్ రాస్తాను. ఓకే, రిలేటెడ్ కంటెంట్ రాసి ఆ వెబ్సైట్స్ నుంచి నా వెబ్సైట్ కి బ్యాక్ లింక్ ఇచ్చుకుంటాను. ఓకే, ఇస్ ఇట్ నైస్? రెస్పాండ్, ఇస్ ఇట్ నైస్? No, ma'am. Why it is no?
అంటే ఒక్కటి టాపిక్ పైన అన్ని వెబ్సైట్స్ అంటే బాగుండదు. వెబ్సైట్స్ ఉంటే బాగుండదు. అసలు ఫస్ట్ మెయింటైన్ చేయగలుగుతామా ఓన్లీ 100 వెబ్సైట్స్? చెయ్యలేము, రైట్? ఒక సింపుల్ గా ఒక బ్యాక్ లింక్ కోసము, ఓకే, ఒక సింపుల్ గా 100 బ్యాక్ లింక్స్ కోసం 100 వెబ్సైట్స్ క్రియేట్ చేయాలంటే ఒక్కొక్క వెబ్సైట్ కానీ హోస్టింగ్ కానీ ఎంత తీసుకుంటున్నామండి? ఇంటూ 4K అవుతుంది అప్రాక్సిమేట్ గా, రైట్? ఇంటూ 4K అవుతే, రైట్, ఎంత అవుతుందండి? 4 lakhs అవుతుంది. సో ఒక బ్యాక్ లింక్ కోసం కెన్ వి అఫోర్డ్ 4 lakhs? నో, రైట్? Yes, we can't afford that. Okay, కానీ సమ్ వెబ్సైట్స్ ఉన్నాయండి. ఓకే, వెబ్ 2.0 సైట్స్ అని కొన్ని ఉంటాయి. సో ఆ వెబ్సైట్స్కి వెళ్ళి మనము ఫ్రీగా ఒక మన బ్లాగ్ ని కానీ మన వెబ్సైట్ ని కానీ క్రియేట్ చేసుకొని మనం మన దానికి బ్యాక్ లింక్ ఇచ్చుకోవచ్చు. ఓకే, వాటిని మనం వెబ్ 2.0 సైట్స్ అంటాం. ఓకే, బట్ దే విల్ గివ్ అస్ ఎ డొమైన్. ఓకే, మనం డొమైన్ ఎట్లీస్ట్ వెళ్తాం .blogspot.com. ఓకే, ఇంకా .wix.com ఇలా ఉంటాయి అనమాట మన డొమైన్ నేమ్స్. మీన్స్ వాట్ ఈస్ దట్? నా డొమైన్ పేరు ఏమనుకుంటా? హరి అనుకోండి. దిస్ ఈస్ సమ్ H1. ఓకే, వాట్ ఆర్ దిస్? ఏమి ఇస్తున్నాయి ఇవి మనకి? డొమైన్స్ ఇస్తున్నాయా లేకపోతే ఇంకేమైనా ఇస్తున్నాయా? కెన్ యూ రికగ్నైజ్ దెమ్? వాట్ ఆర్ దిస్? Subdomains. They are subdomains. Okay, now did you get it? See, blogspot.com అనేది వాళ్ళ వెబ్సైట్. వాళ్ళ వెబ్సైట్ లో మనకు హరి, ఒక స్మాల్ హరి అనే పేరుతో ఒక సబ్ డొమైన్ వస్తున్నాయి మనకి. దే ఆర్ నాట్ గివింగ్ డొమైన్స్. ఓకే, మనం దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు వెబ్సైట్స్, కానీ యూజర్స్, ఓకే, కానీ యూజర్స్ ఇలా .blogspot.com, ఓకే, అలా కొట్టి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో వీఆర్ నాట్ టేకింగ్ హోస్టింగ్ ఫ్రమ్ దెమ్. ఓకే, అవి హోస్టింగ్ కానీ డొమైన్ కానీ మొత్తం ఫ్రీగా ఇస్తాయి. దాంట్లో మనం ఒక వెబ్సైట్ డెవలప్ చేసుకోవచ్చు. ఐ మీన్, ఓకే, మనం బ్లాగ్స్ ఏమైనా ఉంటే రాసుకోవచ్చు. కానీ దీస్ ఆర్ నాట్ దట్ సజెస్టబుల్. కానీ దీంట్లో రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఈ బ్లాగ్ స్పాట్ కానీ విక్స్ కానీ ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ కి డొమైన్ అథారిటీ చాలా ఎక్కువ. అవన్నీ చాలా ఓల్డ్ వెబ్సైట్స్ అనమాట. ఓకే, అవన్నీ చాలా ఓల్డ్ వెబ్సైట్స్. సో మనకి లింక్ చూసి ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని నుంచి మనకు బ్యాక్ లింక్ వస్తే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి వెబ్ 2.0 సైట్స్ అనేటివి. ఓకే, దే మైట్ బి సమ్ బ్లాగ్ స్పాట్ అవ్వచ్చు, విక్స్ అవ్వచ్చు, బ్లాగర్. ఓకే, బ్లాగర్, ఇంకా వర్డ్ ప్రెస్ కూడా అలా ఇస్తుందండి. వర్డ్ ప్రెస్ కూడా ఉన్నాయి కొన్ని. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకా బీబ్లీ, ఓకే, ఇంకా వీ హ్యావ్ టంబ్లర్. ఓకే, అలా చాలా ఉన్నాయి సైట్స్. వికీ డాట్. ఓకే, ఇలా చాలా సైట్స్ వెబ్ 2.0 సైట్స్ అనమాట ఇవన్నీ. ఇవన్నీ కూడా మనకు సబ్ డొమైన్ ప్రొవైడ్ చేసి ఫ్రీ హోస్టింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, వాట్ ఎవర్ వీ వాంట్ యూ కెన్ రీడ్. మన బ్లాగ్స్ కాంటి బ్లాగ్స్ ఏం కావాలంటే అవి రాసి మనం రీడైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట మన వెబ్సైట్ కి. ఓకే, లెట్స్ గో టు బ్లాగర్. ఓకే, బ్లాగర్ చూద్దాం ఇప్పుడు హౌ ఇట్ వర్క్స్ అనేది వెబ్ 2.0 సైట్స్ లో. మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా వెబ్ 2.0 సైట్స్ అని కనిపిస్తాయండి. నో ఇష్యూస్, యూ కెన్ చూస్ ఎనీ వన్. ఓకే, బ్లాగర్ అనే కాదు, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు క్రియేట్ యువర్ బ్లాగ్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్. ఇట్ వాంట్స్ మీ టు సైన్ ఇన్. ఓకే, ఐఎమ్ సైనింగ్ ఇన్. ఓకే, చూడండి, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఏ టైటిల్. మీన్స్ యూజువల్ గా మీరు దేని గురించి రాస్తారో ఆ టైటిల్ ఇవ్వండి. నేను డిజిటల్ మార్కెటింగ్ అని ఇస్తున్నాను టైటిల్ ప్రస్తుతానికి. ఓకే, రిలేటెడ్ టెక్నాలజీ టెక్నాలజీ, లేకపోతే ఓన్లీ స్పెసిఫిక్ బ్లాగ్ రాయాలనుకుంటే బ్లాగ్ అబౌట్ హెల్త్ టిప్స్ అలా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఐమ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్. ఓకే, చూడండి, .blogspot.com, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ అన్ అడ్రస్. ఓకే, మీ సబ్ డొమైన్ కి ఒక నేమ్ పెట్టుకోమని అడుగుతుంది. సో యూ కెన్ ఆల్సో యాడ్ ఏ కస్టమ్ డొమైన్ లేటర్. ఓకే, ఇప్పుడు వరకు తర్వాత యాడ్ చేసుకోవచ్చు అంట. లెట్ మీ యాడ్ మై ఇట్సెల్ఫ్. ఓకే, లెట్ జీ హరి. యూ కెన్ సీ దిస్ బ్లాగ్ అడ్రస్ ఇస్ నాట్ అవైలబుల్. చూడండి, ఇవి ఫ్రీ కదా సైట్స్. సో చాలా మంది హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి దీంట్లో బ్లాగ్స్ క్రియేట్ చేసుకుంటారు. మనకు కావాల్సిన డొమైన్ నేమ్ దొరకడం కూడా చాలా కష్టం దీంట్లో. లెట్స్ సీ ఫర్ సంథింగ్. It's Hari something I'm typing. This blog address is available. It seems I'm lucky. Okay, 54354 something. Okay, I'm clicking on next. Okay, display name. How should it display my man? Ela display avali blog name anutundi. I'm giving it as digital marketing only. Okay.
ఓకే I'm clicking on finish. Within minutes లో ఇచ్చేస్తుందండి నా బ్లాగ్ మనకి. చూడండి ఇట్ ఈస్ గివింగ్ మీ ఏ బ్లాగ్. ఓకే చూడండి పోస్ట్ కమెంట్ సంథింగ్ ఎవరైనా నా బ్లాగ్ నేను రాసిన ఆర్టికల్ మీద కమెంట్స్ చేసినప్పుడు నా కమెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే యూ కెన్ యూస్ సమ్ థీమ్స్ ఆల్సో ఇట్ థీమ్స్. ఓకే చూడండి ఈ థీమ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అంట. ఓకే చూడండి సింప్లీ లైక్ వర్డ్ ప్రెస్ లాగే మనకు థీమ్స్ ప్రొవైడ్ చేస్తుంది, అన్ని ప్రొవైడ్ చేస్తుంది మనకి. కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే దిస్ ఈస్ గివింగ్ ఏ సబ్ డొమైన్. ఓకే ఇలా కొట్టి హరి డాట్ ఆ నెంబర్ కొట్టి .blogspot.com అని కొట్టి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో వీఆర్ నాట్ చూసింగ్ దిస్ థింగ్స్. ఓకే ఇట్స్ బట్ దే ఆర్ వెరీ మచ్ గుడ్ ఫర్ బ్యాక్ లింక్స్. ఓకే ఇట్ ఈస్ టైప్ ఆఫ్ గ్రే హ్యాట్ టెక్నిక్. ఓకే టెక్నికల్లీ కరెక్ట్ గానీ ఎథికల్ గా సంథింగ్ రాంగ్. ఓకే లెట్ మీ క్రియేట్ వన్ పోస్ట్. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా క్లిక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు అప్లై సమ్ థీమ్ మీరు ఒక థీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఐఎమ్ రైటింగ్ సంథింగ్ హియర్. ఐ విల్ స్టార్ట్ విత్ డిజిటల్ మార్కెటింగ్ గురించి రాస్తానండి. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే జెన్యున్ గా రాయండి ఆర్టికల్. ఇక్కడ కూడా మనము డూప్లికేట్ కంటెంట్ యూజ్ చేయకూడదు. ఎందుకు అని అంటే ఇది పబ్లిష్ అయ్యింది అనుకోండి, పబ్లిష్ అయితే ఇది కూడా ఒక ఆర్టికల్ రైట్. డూప్లికేట్ కంటెంట్ అంటే వీళ్ళు కూడా పబ్లిష్ చేయరండి. ఓకేనా పబ్లిష్ అవుతుందంటే ఖచ్చితంగా కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, కాపీ కంటెంట్ ఉండకూడదు. ఓకే లెట్ మీ రైట్ సంథింగ్ అబౌట్ ఇట్. ఓకే రైట్ అప్ టు 300 to 400 వర్డ్స్ మంచిగా రాయండి మీ దాని గురించి. ప్రమోషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆన్లైన్ బై మేకింగ్ యూస్. ఓకే ఇక్కడ కూడా ప్రాపర్ గా బోల్డ్స్ అండ్ ఇటాలిక్స్ కానీ క్యాప్స్ కానీ ప్రాపర్ గా వాడండి. నేను ఐఎమ్ షోయింగ్ యూ హౌ టు రైట్. ఓకే మనం కొన్ని బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఓకే లైక్ దిస్ రైట్ సమ్ కంటెంట్. ఓకే నార్మల్ గా మీ బ్లాగ్ లో అయితే మీరు ఎలా జెన్యున్ గా రాసుకుంటారు ఇక్కడ కూడా కరెక్ట్ గా రాయండి. బికాస్ ఈ వెబ్సైట్స్ గురించి ఎవరైనా చదివారు అనుకోండి మన బ్లాగ్స్, వాళ్ళు క్లిక్ చేసి మన వెబ్సైట్ కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ దట్, డోంట్ రైట్ కాపీ కంటెంట్. వీటిని మనం బ్లాగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఐ మీన్ లెటర్స్ బోల్డ్ చేసుకోవచ్చు. ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ బోల్డ్. మనం ఇటాలిక్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే డిజిటల్ మీడియంస్ ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ ఇటాలిక్స్. కెన్ డూ ఆల్ ది థింగ్స్ హియర్ ఆల్సో. మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నవ్ అంతా రాసాక give your website link. Okay website link ఇవ్వండి. ఓకే ఐఎమ్ లింకింగ్ మై వెబ్సైట్. ఓకే ఏదైనా ఒక కంటెంట్ టైప్ చేసి ఇది నా లింక్. యూ కెన్ మేక్ జస్ట్ ఇట్ యాజ్ లింక్. ఆల్రెడీ ఒక లింక్ లాగా వచ్చేస్తుంది. ఏంటంటే క్రియేట్ ఆర్ ఎడిట్ లింక్ మీన్స్ యూ కెన్ ఆల్సో చూస్ సమ్ టెక్స్ట్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ లింక్. ఓకే ఇక్కడ ఒక లింక్ ఇవ్వండి. ఓకే గివ్ అన్ URL లింక్. చూడండి ఇక్కడ మీకు అడుగుతుంది అనమాట రైట్. మీ లింక్ క్లిక్ చేసినప్పుడు అది న్యూ విండోలో ఓపెన్ అవ్వాలా లేకుంటే సేమ్ విండోలో ఓపెన్ అవ్వాలా. ఓకే క్లిక్ చేస్తూనే పక్క విండోలో ఓపెన్ అవ్వాలి అనుకుంటే చెక్ దిస్ బాక్స్. ఇంకోటి చూడండి నో ఫాలో కావాలా లేకపోతే ఫాలో కావాలా, డూ ఫాలో కావాలా లింక్ అని అడుగుతుంది. నో ఫాలో మీన్స్ మనకు లింక్ చూసి రాదనమాట. ఓకే మనకు జస్ట్ ట్రాఫిక్ వస్తుంది కానీ లింక్ చూసి రాదు. సో నాకు ఐ వాంట్ డూ ఫాలో లింక్. ఓకే సో నేను దీన్ని చెక్ చేయట్లేదు. ఓకే ఐమ్ క్లికింగ్ ఆన్ ఓకే లింక్ టు వెబ్ అడ్రస్. ఓకే లింక్ టు వెబ్ అడ్రస్ కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్ అడ్రస్ కూడా అలా కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఓకే ఇట్ మే బి HTTP ఆర్ HTTPS, ఇది కూడా ఏం బాదర్ అవ్వదు. ఓకే ఐమ్ క్లికింగ్ ఆన్ ఓకే రైట్. Now what should I do? I can give a title also here. It seems I'm giving it as what is డిజిటల్ మార్కెటింగ్. ఓకే రిలేటెడ్ ఆర్టికల్స్ రాసి మీ వెబ్సైట్ కి లింక్అప్ చేసుకోండి. సో దట్ రిలేటెడ్ వెబ్సైట్స్ నుంచి వచ్చినట్లు ఉంటుంది, టాప్ డొమైన్ అథారిటీ ఉండే వెబ్సైట్స్ నుంచి వచ్చినట్లు ఉంటుంది. ప్లస్ విల్ గెట్ ఎ లింక్ జూస్ ట్రాఫిక్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. ఓకే నౌ లెట్ మీ గో టు okay it will be saved automatically. Okay you can click on publish. Okay publish చేయొచ్చు, ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు అంటండి ఈ పోస్ట్ ని. మనము దీనికి మనం థీమ్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే సింప్లీ లైక్ దానిలాగే వర్డ్ ప్రెస్ లాగే మనం థీమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. యాజ్ షోన్ బిఫోర్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఓకే చూడండి ఒక కామెంట్ సెక్షన్ కూడా వాడే ఇస్తున్నారు రైట్. ఇక్కడ మొబైల్లో ఎలా డిస్ప్లే అవుతుంది. ఓకే మొబైల్లో ఎలా డిస్ప్లే అవుతుంది, టాబ్లెట్ లో ఎలా డిస్ప్లే అవుతుంది, రొటేట్ చేసినప్పుడు స్క్రీన్ ఎలా డిస్ప్లే అవుతుంది, ఇలా అన్ని చూపిస్తుంది మనకి.
Okay, it's nice. You can go for publishing this post publish చేశాక ఎవరైనా చూస్తే దే విల్ కమ్ బ్యాక్ టు యువర్ వెబ్సైట్. ఓకే, చూడండి ఇలా మీరు రాసిన పోస్ట్ అన్ని ఒక ఆర్డర్ లో కూడా డిస్ప్లే అవుతాయి. యూ కెన్ చూస్ ద లేఅవుట్ ఆల్సో ఇట్ సీమ్స్. ఓకే, ఇస్ దిస్ గుడ్? సైడ్ బార్ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ ఎ గ్యాడ్జెట్. ఓకే, సి యూ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్ సిమిలర్ టు వర్డ్ ప్రెస్ వెబ్సైట్. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి సబ్ డొమైన్స్ ఇస్తున్నారు. ఒక రకంగా అది అడ్వాంటేజ్ కూడా, ఎందుకంటే ఈ వెబ్సైట్స్, ఈ బ్లాగర్ అనే వెబ్సైట్స్ కి చాలా డొమైన్ అథారిటీ ఉంటుంది. సో ఆ అథారిటీ మనకు కూడా పాస్ ఆన్ అవుతుంది అనమాట. గుడ్, అండర్స్టూడ్? ఎస్ మ్యామ్. Yes, it is nice, right? Actually, మనమైతే అసలు 100 వెబ్సైట్స్ ఎప్పటికీ క్రియేట్ చేసుకోలేమండి. బట్ విత్ వెబ్ 2.0 సైట్స్ మనము ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మనకు సంబంధించిన డొమైన్ నేమ్ దొరుకుతుందా లేదా అని మనం చెప్పుకోలేము. కానీ ఓకే, ఇట్స్ ఓకే, ఏదో ఒక డొమైన్ నేమ్ తో క్రియేట్ చేసుకొని బ్యాక్ లింక్ కోసమే కాబట్టి యూ కెన్ రైట్ రిలేటెడ్ ఆర్టికల్స్ అండ్ గెట్ సమ్ బ్యాక్. ఓకే, ఇది మనకు షేరింగ్ కి కూడా పాసిబుల్ అండి. ఆ రాసిన ఆర్టికల్ ని వేరే వాళ్ళకి కూడా మనం షేర్ చేసుకోవచ్చు దీంట్లో ఉంటే. నెక్స్ట్ థింగ్ ఈస్ సోషల్ బుక్ మార్కింగ్. ఓకే, రైట్. వాట్ ఈస్ సోషల్ బుక్ మార్కింగ్? ఓకే, సోషల్ బుక్ మార్కింగ్ అంటే ఏం లేదండి, మన వెబ్సైట్ ని మనము వేరే సోషల్ మీడియా సైట్స్ లో బుక్ మార్క్ చేసుకుంటాం అనమాట. ఓకే, మనం మన వెబ్సైట్ లింక్ ని కానీ అలా వేరే సోషల్ మీడియా సైట్స్ లో సేవ్ చేసుకుంటాం. ఓకే, వి స్టోర్ ఆర్ వి మేనేజ్ అవర్ బుక్ మార్క్స్ ఆఫ్ అవర్ వెబ్ పేజెస్ ఇన్ వేరే సోషల్ మీడియా సైట్స్. ఓకే, ఇవి సోషల్ మీడియా సైట్స్ అంటే మీరు యూజువల్ గా ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇవే కాదండి, ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అంటే. ఓకే, లెట్స్ సీ వాట్ ఆర్ దోస్. చాలా సైట్స్ ఉన్నాయండి, ఓన్లీ ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ కాదు, చాలా ఉన్నాయి సోషల్ మీడియా మీన్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఈ సైట్స్ మనం బుక్ మార్క్ చేసుకున్నామంటే వరల్డ్ వైడ్ ఆడియన్స్ రీచ్ అవుతుందండి. ఓకే, ఇవన్నీ కూడా వేరే సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. కావాలంటే ODMT లో కూడా మీరు సింపుల్ గా సర్చ్ చేసుకోవచ్చు, మీకు ఈజీ అవుతుంది ఇది. క్లికింగ్ ఆన్ సర్చ్. ఓకే, చూడండి ఇక్కడ డిస్ప్లే అయింది. ఇవన్నీ పోస్ట్ అండి, ఇవన్నీ పోస్ట్. ఓకే, what we will get with social book marking. మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలి, యూ కెన్ కమ్ హియర్ అండ్ రీడ్ దిస్. ఓకే, చూడండి మనకు హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ అనేవి వస్తాయి. ఓకే, కెన్ ఆల్సో గెట్ ట్రాఫిక్, రైట్? సి ఇవన్నీ కూడా టాప్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అండి, రైట్? సింప్లీ సో సి సమ్ హండ్రెడ్స్, చాలా ఉన్నాయండి ఇలాంటి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. మనకు తెలియవు అసలు ఈ సోషల్ మీడియా సైట్స్ అని కూడా. ఓకే, చూసింటాం కదా. ఓకే, ప్రతి దాంట్లో మ్యాథ్స్ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి, మినిమం ఒక 50 to 100 సైట్స్. ఓకే, సి ఆల్రెడీ నేను లాగిన్ అయ్యానండి. లాగిన్ అవ్వకపోతే నన్ను అడుగుతుంది అనమాట. ఏమని అడుగుతుందంటే, ఇనిషియల్ గా మీ యూజర్ ఐడి కానీ ఈమెయిల్ కానీ యూస్ చేసి లాగిన్ అవ్వండి, మీరు ఏ దాంట్లో ఇంట్రెస్ట్, అంటే ప్యాషన్ లో ఇంట్రెస్టా, టెక్నాలజీలో ఇంట్రెస్టా, ఎడ్యుకేషన్ లో ఇంట్రెస్టా, అలా కొన్ని బ్లాగ్స్ అడుగుతుంది. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ సైట్. ఓకే, ఇట్ లుక్స్ లైక్ ఫేస్బుక్ ఓన్లీ, రైట్? ఇక్కడ కూడా మనకు మీమ్స్ అవన్నీ కనిపిస్తుంటాయి. ఇక్కడ పోస్ట్ చేసామంటే వరల్డ్ వైడ్ ఆడియన్స్ రీచ్ అవుతుంది. సో ఇక్కడ పోస్ట్ చేసేటప్పుడు ప్రాపర్ హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేయండి. ఓకే, అండ్ ప్రాపర్ గా కంటెంట్ రాయండి ప్లీజ్. ఓకే, డోంట్ గో ఫర్ ఓకే ఏదో స్పామీ కంటెంట్ రాయకండి. క్లిక్ హియర్ ఆన్ టెక్స్ట్. ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్ యాజ్ digital marketing training. Okay, or I'll write some I'll give some other title, how to start your online business. Okay, ఇనిషియల్ గా లెటర్స్ అన్ని కొంచెం క్యాప్స్ లోనే ఉంచుకోండి, ఇట్ విల్ లుక్ గుడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ వాట్ షుడ్ ఐ డూ? I'll write some content about. Okay, you have a good business plan and you want to go online, then
then it's time to start learning digital marketing. Digital marketing. Then with that, okay, by this you can design your own website. Okay? Okay. Design your own website free of cost and then promote your results and create brand awareness. Okay. Currently, like this, I'm writing some topic. Okay. ఇలా రాస్తున్నాను. క్యాప్స్ బాగా రాసేటప్పుడు యూస్ ప్రాపర్ టెక్స్ట్. ఓకే, ప్రాపర్ లాంగ్వేజ్ యూస్ చేయండి. టైప్ ఆఫ్ ప్రమోటింగ్. ఓకే, రోజు ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ సోషల్ మీడియా సైట్స్ కదా. రోజు మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోకండి. కొన్నిసార్లు జోక్స్ పోస్ట్ చేయండి, కొన్నిసార్లు ఎంటర్టైనింగ్ కంటెంట్ పోస్ట్ చేయండి. సో దట్ యూజర్స్ మీ కంటెంట్ చూడడానికి ఇష్టపడతారు అనమాట. రైట్, దే విల్ లైక్ టు సీ యువర్ కంటెంట్. ఓకే, రోజు మా దాంట్లో జాయిన్ అవ్వండి, మా దాంట్లో జాయిన్ అవ్వండి, విల్ ట్రైన్ యూ అంటే ఎవరు జాయిన్ అవుతారు? సో ట్రై టు ఎంటర్టైన్ ది ఆడియన్స్. కొన్నిసార్లు ఎంటర్టైన్ కూడా చేయండి, వాళ్ళకి యూజ్ అయ్యే కంటెంట్ పెడుతూ ఉండండి. రైట్, యూజ్ సమ్ ప్రాపర్ హ్యాష్ ట్యాగ్స్ ఆల్సో. హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తే చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా మనం పెట్టిన హ్యాష్ ట్యాగ్ లో అలా అలా సెర్చ్ చేసినప్పుడు మన పోస్ట్ అనేది కూడా కనిపిస్తుంది అండి. అంటే ఎందుకంటే కిందకి వెళ్ళిపోతుంది కదా మన పోస్ట్. అలా డిజిటల్ మార్కెటింగ్ ఐఎమ్ గెటింగ్ సంథింగ్ మార్కెటింగ్. ఇక్కడ ఒక కంటెంట్ ఐఎమ్ కీపింగ్ దిస్ అండ్ హ్యాష్ ట్యాగ్ ఆన్లైన్ బిజినెస్. ఆన్లైన్ బిజినెస్. Okay, hashtag online business. Next is what I'm posting something like hashtag startup stories. Because startup కూడా హెల్ప్ అవుతుందని దాంతో చేస్తున్నాను. రైట్, ఇలా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వండి. రైట్, అండ్ యూ కెన్ డ్రాఫ్ట్ ఇట్. ఓకే, డ్రాఫ్ట్ లో సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేకుంటే పోస్ట్ ప్రైవేట్ ఎవరికి కనిపించకుండా పోస్ట్ చేసుకోవచ్చు. స్కెడ్యూల్ మీన్స్ ఏ టైం కి మీరు ఈ పోస్ట్ ని పోస్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, యూ కెన్ సెట్ ఆల్సో ఏ టైమ్. సి నెక్స్ట్ ట్యూస్డే 10 AM అలా కొన్ని పోస్ట్ మనము షెడ్యూల్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో పోస్ట్ నౌ. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ పోస్ట్ నౌ అండ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ పోస్ట్. ఓకే, ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి రీచ్ అవుతుందండి. ఓకే, రైట్, we can also see our post. I think let's go to my page. See, ఇక్కడ ఒక పోస్ట్ రాసాను. ఓకే, మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు దీన్ని. See, click here and you can edit it. ఓకే, డోంట్ ఫర్గెట్ టు గివ్ యువర్ లింక్. ఓకే, ఒక లింక్, మీ వెబ్సైట్ లింక్ ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే, గివ్ యువర్ వెబ్సైట్ లింక్ ఆల్సో. రైట్, సేవ్ చూడండి. ఓకే, చాలా ఉన్నాయి. లైక్ చేయడం, దిస్ హార్ట్ సింబల్ ఇస్ లైక్ లైకింగ్. ఐ లైక్ దిస్ థింగ్ లైక్ దట్. డిలీట్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో డూ సంథింగ్. ఓకే, సిమిలర్ టు ప్లాట్ఫామ్స్ అండి, లైక్ ఫేస్బుక్, ట్విట్టర్ లాగానే. కాకపోతే అవి ఒకటే కాదు, సమ్ థౌజండ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇక్కడ కూడా పోస్ట్ చేసి మనకు వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. సో డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఎన్ని దాంట్లో కుదిరితే అన్ని దాంట్లో మీ వెబ్సైట్ సబ్మిట్ చేయండి, మీ వెబ్సైట్ ని పోస్ట్ చేయండి, మీ ప్రొఫైల్స్ ని అప్డేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ప్రొఫైల్ పిక్ కూడా మనం పెట్టుకోండి. మీ బిజినెస్ పిక్ ఒకటి పెట్టండి. ఇక్కడ ఆ బిజినెస్ పిక్ లో మీ కాంటాక్ట్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ వెబ్సైట్ ఇవ్వండి. సో థింక్ సెల్ఫిష్. ఓకే, మీరే ఒక బిజినెస్ ప్రమోటర్ అయినప్పుడు, మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయినా ఎప్పుడైనా సరే థింక్ ఇన్ సచ్ వే దట్ షుడ్ ఆల్వేస్ ప్రమోట్ దట్ కంపెనీ. ఓకే, ఎప్పుడు కూడా కంపెనీని ప్రమోట్ చేస్తున్నాను, ఐ షుడ్ ప్రమోట్ దట్ కంపెనీ అనే వేలోనే థింక్ చేసి ప్రమోట్ చేయండి. ఓకే, రైట్, దిస్ ఈస్ అబౌట్ social bookmarking. Okay, let's see how many we completed. Okay, we completed directory submission, we completed blog commenting. Okay, we completed web 2.0 sites, and we completed social bookmarking. Okay, now let's move for image submission. Okay, image submission kadamandi.
Okay, next thing is image submission. ఓకే, వాట్ ఈస్ ఇమేజ్ సబ్మిషన్? ఇంతవరకు మనము కొన్ని ఆర్టికల్స్ రాసి సబ్మిట్ చేస్తాము, లేకుంటే సింపుల్ గా మన వెబ్సైట్ నేమ్స్ ఇచ్చి డైరెక్టరీస్ సబ్మిట్ చేస్తూ వచ్చాం, అవునా? ఇప్పుడు ఇవి ఏంటంటే we will submit some images. ఓకే, ఈ సైట్స్ లో మన ఇమేజెస్ ని సబ్మిట్ చేసి మనం మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, హియర్ we post or share our business which are related, okay, which are related to our business images will post here on different image sharing sites. Okay, on different image sharing sites లో మన బిజినెస్ రిలేటెడ్ ఇమేజెస్ అనేటివి పోస్ట్ చేస్తాము. ఓకే, లెట్స్ గో ఫర్ సర్చింగ్ సచ్ థింగ్స్. ఏమేమి ఉన్నాయి ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అని మీరు తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ సింప్లీ గో ఫర్ ఓడిఎంటి అగైన్. ఓకే, సింపుల్ గా సెర్చ్ చేసుకోవడం కోసం ఐఎమ్ సేయింగ్ ఇట్. ఓకే, ఇమేజ్ సబ్మిషన్. ఓకే, లెట్స్ గో హియర్. దీంట్లో పింట్రెస్ట్ టాప్ అండి. ఓకే, పింట్రెస్ట్ అనేది ఫేమస్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్. ఓకే, see, Pinterest, Flickr, Instagram is also an image submission site. Okay, Instagram లో ఏముంటాయి? మోస్ట్లీ ఇమేజెస్ కదా ఉంటాయి మనకి, రైట్? Yes, ma'am. ఎస్, పింట్రెస్ట్ అనేది టాప్. ఇంకా చాలా ఉంటాయి చూడండి. ఫేస్బుక్ లో కూడా మనం ఇమేజెస్ పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి మనకి ఇమేజెస్, కానీ మనకు కొన్నే తెలుసు అనమాట. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవే తెలుసు మనకి, ఇవన్నీ ఎక్కువ వాడం. యూజువల్లీ ఈ పింట్రెస్ట్ అనేది అబ్రాడ్ వాళ్ళు బాగా యూజ్ చేస్తారండి. రీసెంట్ గా ఇండియన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, లేడీస్ ఎక్కువ వాడతారు ఈ పింట్రెస్ట్ అనేది. లెట్స్ గో ఫర్ ఇట్. ఏమన్నా రిలేటెడ్ టు ఫ్యాషన్ అట్లా కూడా చేస్తుంటారు. దీంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇనిషియల్ గా వస్తున్నది లాగిన్ చేయమని అడుగుతుంది. దాంట్లో మీ మీ ఇంట్రెస్ట్ ఏంటని అడుగుతుంది, రైట్? మీకు యాక్సెసరీస్ మీద ఇంట్రెస్టా, లేకపోతే టెక్నాలజీ మీద ఇంట్రెస్టా, రీడింగ్ మీద ఇంట్రెస్టా, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్టా, ట్రావెలింగ్ మీద ఇంట్రెస్టా, టెక్నాలజీ మీద, అట్లా ఆటోమొబైల్స్ చాలా కేటగిరీస్ అడుగుతుంది. ఓకే, యూ గివ్ దెమ్. ఓకే, మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ఇవ్వండి. మీకు ఆ రిలేటెడ్ పోస్ట్ అనేది చూపిస్తున్నాం చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఇమేజెస్, ఇవన్నీ కూడా ఇమేజెస్. లెట్స్ సర్చ్ ఫర్ సంథింగ్ లైక్ రిసార్ట్. ఓకే, రిసార్ట్ గురించి సర్చ్ చేస్తాను నేను. చూద్దాం వాళ్ళు ఎట్లా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు అనేది. లెట్స్ క్లిక్ ఆన్ దిస్. సి, దే ఆర్ ప్లేయింగ్ సమ్ వీడియోస్. చూడండి, రాశారు ఫస్ట్ ఒక ఇన్క్రెడిబుల్ మాల్దీవ్స్ హనీమూన్ అని సంథింగ్ ఏదో రాశారండి వీళ్ళు. చూడండి, ఆ యాడ్ మీద క్లిక్ చేస్తూనే వాళ్ళ వెబ్సైట్ కి నావిగేట్ అవుతుంది, రైట్? దిస్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ బ్యాక్ లింక్. ఓకే, ట్రాఫిక్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, చూడండి, కొంచెం టైటిల్ మంచిగా ఇచ్చారు, కొంచెం డిస్క్రిప్షన్ రాస్తున్నారు. ఓకే, దే ఆల్సో గేవ్ సమ్ దేర్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చారు. ఓకే, దే ఆల్సో యాడింగ్ సమ్ కమెంట్స్. ఓకే, కమెంట్స్ యాడ్ చేసుకున్నాం. ఇన్ దిస్ కెన్ ఆల్సో ప్రమోట్ అవర్ బిజినెస్. ఇనిషియల్ గా హోమ్ వెళ్తున్నాను. పింట్రెస్ట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సైట్స్ అండి, బాగా హై డిఎంఏ సైట్. పింట్రెస్ట్ ఈస్ నథింగ్ బట్ పిన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఓకే, పిన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పింట్రెస్ట్. మన ఇంట్రెస్ట్ ఉండే పిన్స్ ని మనం క్రియేట్ చేసి దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సర్చ్ ఇంజిన్ అండి, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇమేజ్ సర్చ్ ఇంజిన్. ఓకే, ఇమేజెస్ సర్చ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ, రైట్? లెట్స్ సీ ఫర్ గూగుల్. ఓకే, గూగుల్ ఎట్లాంటి టైప్ ఆఫ్ సర్చ్ ఇంజిన్ అండి? గూగుల్ ఎట్లాంటి టైప్ ఆఫ్ సర్చ్ ఇంజిన్? ఏం కనిపిస్తుంది ఇక్కడ మనకి గూగుల్లో? ఎనీ ఐడియా? గూగుల్ టెక్స్ట్ బేస్డ్ సర్చ్ ఇంజిన్. ఓకే, గూగుల్ టెక్స్ట్ బేస్డ్ సర్చ్ ఇంజిన్, రైట్? మోస్ట్లీ మనకి ఏం కనిపిస్తున్నాయండి గూగుల్లో? టెక్స్ట్, రైట్? కరెక్టేనా? Yes, ma'am. ఎస్, గూగుల్లో యూజువల్ గా టెక్స్ట్ కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ అ టెక్స్ట్ బేస్డ్ సర్చ్ ఇంజిన్. గూగుల్ అనేది ఒక టెక్స్ట్ బేస్డ్ సర్చ్ ఇంజిన్. ఈ పింట్రెస్ట్, ఈ ఫ్లిక్కర్, కొన్ని ఉంటాయి కొన్ని సైట్స్, ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అంతా ఇమేజ్ బేస్డ్ సర్చ్ ఇంజిన్స్. ఎందుకంటే దీంట్లో ఇమేజెస్ సర్చ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ ఇమేజ్ బేస్డ్ సర్చ్ ఇంజిన్స్ అండి. ఓకే, దిస్ ఇస్ బాలి, ఐ థింక్. ఓకే, దిస్ ఇస్ ఇన్ బాలి. See 12 ancient temples in Bali, Indonesia. So
వాళ్ళు ఇలా కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. ట్రావెలింగ్ వెళ్ళే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే విల్ టేక్ సో #travel ఇలా ప్రాపర్ #tags ఇచ్చి సేవ్ చేసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్. ఓకే, నేను ఇప్పుడు ఒక పోస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్, లెట్స్ క్రియేట్ సంథింగ్. See, I'm getting some notifications also. ఓకే, లెట్స్ సి. నా ప్రొఫైల్ మీద క్లిక్ చేసానండి నేను. ఇప్పుడు నాకు బోర్డ్స్, పిన్స్ అని 2 వస్తాయి. ఓకే, వీ కెన్ క్రియేట్ ఎ బోర్డ్. అంటే మన ఇంట్రెస్ట్ బేస్ మీద ఒక బోర్డ్ క్రియేట్ చేసి దాంట్లో పిన్స్ యాడ్ చేయొచ్చు. మీన్స్ వీ కెన్ యాడ్ సమ్ ఇమేజెస్. ఓకే, లెట్స్ క్రియేట్ ఎ బోర్డ్. ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ సమ్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇస్తున్నా అండి. ఓకే, మనము స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ మీన్స్ ఒక ఎండ్ డేట్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ నోన్ ఏంటంటే కీప్ దిస్ బోర్డ్ ఏ సీక్రెట్ మీన్స్ ఎవరికి కనిపించకూడదు అనుకుంటే ఎనేబుల్ చేసుకోండి, అదర్వైజ్ డిసేబుల్. కనపడాలని కదా అందరికి పెడుతున్నాము, ట్రాఫిక్ రావాలనే కదా. రైట్, క్లికింగ్ ఆన్ క్రియేట్. ఓకే, చూడండి ఏమైనా కావాలంటే మనం కొన్ని పిన్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, క్లికింగ్ ఆన్ డన్. ఓకే, చూడండి సమ్ ఐడియాస్ ఇస్తున్నారు వీళ్ళు. You can add a plus symbol, okay, or you can click on this pen symbol. Okay, you can also edit. Okay, edit your board అంటే మనం ఇచ్చిన బోర్డ్ నేమ్ అనేది కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. I'm adding some pin. Okay, create some pin create చేయాలనుకుంటున్నాం మీన్స్ some image. We can add some image. Okay, క్లిక్ చేసి మన దగ్గర ఏమైనా ఇమేజెస్ అలా డిజైన్ చేసుకుంటే ఇమేజెస్ ఇవ్వండి. ఓకే, I think I don't have any proper images. Let's check. ఓకే, సంథింగ్ ఐఎమ్ గివింగ్ సమ్ ఇమేజ్. మీరు ఇచ్చేటప్పుడు ప్రాపర్ ఇమేజ్ ఇవ్వండి. ఓకే, యాడ్ యువర్ టైటిల్. ఓకే, గివింగ్ ఇట్ యాజ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఓకే, టెల్ ఎవ్రీథింగ్ వాట్ యువర్ పిన్ ఇస్ అబౌట్. ఓకే, మన బిజినెస్ దేని గురించి అనేది చెప్పండి. ఓకే, ఐఎమ్ సేయింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రమోటింగ్ అవర్ products and services online. Okay, want to learn digital marketing. Okay, then let's start it. Okay, something I'm writing proper ga content రాయండి. Okay, you can also give your URL. Okay, URL కూడా ఇవ్వండి, వెబ్సైట్ నేమ్ అలా ఇవ్వచ్చు. ఓకే, అండ్ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, లింక్ అని ఇక్కడే అడుగుతున్నారండి. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ ఐఎమ్ గివింగ్ ఎ లింక్ హియర్. ఓకే, మినిమం 50 characters రాస్తే బెటర్ అని చెప్తున్నారు. ఓకే, వేర్ షుడ్ ఇట్ నావిగేట్, సమ్వన్ క్లిక్స్. ఓకే, ఇది మన దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడికి నావిగేట్ అవ్వాలని చెప్తున్నారు. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్. Okay, sorry, we blocked this link because it may lead to spam. Okay, some spam links వద్దంటున్నారు. Some link I'm giving. Okay, I'm clicking on save. Let's see at least this will take off. Okay, again it is blocked. Okay, ODMT. ODMT.in. Okay. Again. ఓకే, ఐ గేవ్ సమ్ అదర్ లింక్. ఓకే, వేరే లింక్ ఇచ్చానండి. ఆల్రెడీ చాలా మంది ODMT సబ్మిట్ చేసి ఉండొచ్చు, సో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. ఓకే, నా చూడండి సెండ్ అని కొడితే సెండ్ అయిపోతుంది, అందరికి పోస్ట్ అవుతుంది లింక్ అనేది. ఓకే, యూ కెన్ సీ ఇట్ నౌ. క్లిక్ చేసి ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. వైల్ పోస్టింగ్ అన్ ఇమేజ్ డూ రిమెంబర్ దట్. ఓకే, ఆ ఇమేజ్ ప్రాపర్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. దాంట్లో ఉండే కంటెంట్ మనకు బిజినెస్ రిలేటెడ్ కాదా చూసుకోండి. Okay, post images that are related to our business. Okay, మన రిలేటెడ్ ఇమేజెస్ పోస్ట్ చేయండి. ఓకే, డోంట్ పోస్ట్ ఆల్ బ్లావరీ కంటెంట్. ఓకే, ఎంటర్టైన్ చేయాలనుకుంటే యూ కెన్ పోస్ట్ ఆల్సో ఎంటర్టైనింగ్ పిక్స్. ఓకే, గివ్ ప్రాపర్ డిస్క్రిప్షన్. ఓకే, గివ్ ప్రాపర్ డిస్క్రిప్షన్ ఫర్ ఇట్. ఇట్లా పడితే అట్లా డిస్క్రిప్షన్ ఇవ్వకండి, ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇవ్వండి దానికి. ఓకే, ఆ ఇమేజ్ లో కేర్ తీసుకోండి. ఎలా ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ యువర్ వెబ్సైట్ URL. ఓకే,
ఎందుకంటే ఈ ఇమేజ్ కదా ఫస్ట్ టాప్ లో కనిపిస్తుంది క్లిక్ చేయకముందు. సో యువర్ ఇమేజ్, వెబ్సైట్ URL, ఇంకా మీ మన కాంటాక్ట్ ఇన్ఫో ఉంటే కాంటాక్ట్ ఇన్ఫో ఇవ్వండి. ఇంకా పుట్టే లోగో, ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఏ లోగో, మీ వెబ్సైట్ కి ఉన్న లోగో ఉంటే ఆ లోగో కూడా ఇవ్వండి. సో దట్ we can promote it. Okay, only ఇమేజ్ చూసిన వాళ్ళు కూడా మైట్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే, క్లిక్ ఆన్ ఇట్ అండ్ మే కాల్ యూ. ఇక్కడ నుంచి కూడా మనకు ట్రాఫిక్ అనేది జనరేట్ అవ్వచ్చు. ఓకే, ఇంకోటి కూడా చెప్తానండి, దిస్ ఈస్ నాట్ కౌంటెడ్ యాజ్ అ బ్యాక్ లింక్. ఓకే, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్ కానీ ఇక్కడ ఇచ్చే లింక్స్ ఏవి కూడా బ్యాక్ లింక్స్ రావండి మనకి. ఇట్స్ నాట్ ఎ బ్యాక్ లింక్. అవి గూగుల్ అనేది బ్యాక్ లింక్ గా కౌంట్ చేసుకోదు. ఓకే, సోషల్ మీడియా వెబ్సైట్స్ నుంచి వచ్చే లింక్స్ ఏవి కూడా బ్యాక్ లింక్స్ కావు, బట్ సోషల్ మీడియా నుంచి మనకు ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, బట్ మీరు అనుకోవచ్చు బ్యాక్ లింక్ రావట్లేదు, ఓన్లీ ట్రాఫిక్ కోసం నేను ఇక్కడ పోస్ట్ చేయాలి అనేది. ఓకే, లెట్స్ షో యూ సంథింగ్. ఓకే, let me show you something. I think this is thinking. Okay, let me please give a minute. చూడండి, ఇప్పుడు నేను SEO మహబూబ్ నగర్ సమ్ కీవర్డ్ అనేది టైప్ చేశాను. లెట్స్ చెక్. ఓకే, చూడండి, పింట్రెస్ట్. ఆర్ యూ సీయింగ్ ఇట్? ఇట్స్ ఎ పింట్రెస్ట్ పిన్. పింట్రెస్ట్ అనేది SEO ట్రైనింగ్ ఇన్ మహబూబ్ నగర్ అనేది SERP లో డిస్ప్లే అవుతుంది. ఓకే, కెన్ యూ సీ దట్? ఎస్. వాట్ డస్ ఇట్ మీన్? చూడండి, మనకు ఒక బ్యాక్లింగ్ గా వర్క్ అవ్వకపోవచ్చు, కానీ ఎవరైనా సర్చ్ చేసినప్పుడు మనం ప్రాపర్ టైటిల్, ప్రాపర్ ఇమేజ్, ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇస్తే పింట్రెస్ట్ లో ఎవరైనా ప్రాపర్ గా సర్చ్ చేశారనుకోండి, ఓకే, SERP లో కూడా డిస్ప్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరైనా దాన్ని క్లిక్ చేసి మన వెబ్సైట్ కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి పింట్రెస్ట్ నుండి. సో ఈ పింట్రెస్ట్ అనేది చాలా ఓల్డ్ వెబ్సైట్స్ అండ్ ఫేమస్ వెబ్సైట్స్ అండి. సో దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్. ఓకే, ఈ టాప్ లో డిస్ప్లే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడు కూడా బ్యాక్ లింక్ రావట్లేదు నెగ్లెక్ట్ చేయకండి. సబ్మిట్ యువర్ వెబ్సైట్ దిస్ పింట్రెస్ట్ ఆల్సో. ఓకే, డూ రిమెంబర్ దట్. ఓకే, ఇవి SERP, ఐ మీన్ గూగుల్ క్రాల్ చేస్తుందండి రిజల్ట్స్ అన్ని. చూడండి, పింట్రెస్ట్ పిన్స్ కూడా కాల్ చేస్తుంది. ఓకే, 18 ఉన్నాయి పింట్రెస్ట్ లో. వీళ్ళందరూ పింట్రెస్ట్ లో వాళ్ళ వెబ్సైట్స్ సబ్మిట్ చేసుకున్నారు. చూడండి, దే ఆర్ కమింగ్ ఆన్ టాప్. ఓకే, ఫస్ట్ టాప్ 1 కూడా వస్తుంది ఒకసారి, టాప్ 3, టాప్ 4. చూడండి, చాలా పిన్స్ ఉన్నాయి అలాగా. ఆల్మోస్ట్ SEO రిజల్ట్స్ కన్నా ఈ పిన్స్ ఎక్కువ ఉన్నాయి, పింట్రెస్ట్ పిన్స్. సో డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ దిస్. ప్లీజ్ సబ్మిట్ యువర్ వెబ్సైట్స్ టు పింట్రెస్ట్. అంటే అట్లాంటి టైప్ ఆఫ్ ఇమేజ్ సబ్మిషన్ వెబ్సైట్స్ కూడా సబ్మిట్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఓకే, అది బ్యాక్ లింక్ గా వర్క్ అవ్వకపోయినా మనకి ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. SERP కూడా క్రాల్ చేస్తుంది మన వెబ్సైట్స్. ఓకే, that's about today's class. Okay.